యెషయా గ్రంథము 61 అధ్యాయము 1 వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చూడండి, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ ఏమొస్తదట? విడుదలొస్తది. ప్రభు యొక్క ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానము ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ప్రభు ఆత్మ నా మీదకి దిగి వచ్చి ఉన్నది. చూడండి, ప్రభు ఆత్మ నీ మీదకి దిగి వస్తే, ప్రభు ఆత్మ నీలో ఉంటే నువ్వు స్వతంత్రుడు అవుతావు. నువ్వు బోధించినటువంటి బోధ వల్ల ఎదటి వాళ్ళు కూడా ఏమవుతారట? స్వతంత్రులు అవుతారట. అంటే ప్రభు ఆత్మ నీలో ఉందా? అయితే నువ్వు బంధకట్టు నుంచి విడుదల కలుగుతుంది నీకు. బంధించబడిన వారిని నువ్వు విడిపిస్తావు. నలిగిన వారిని నువ్వు దృఢపరుస్తావు. చెరలో ఉన్న వారిని ఏదైనా అపవాది బంధిస్తే నువ్వు యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆ బంధకట్టు నుంచి బయటికి వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ముందు నీవు ఆత్మతో అభిషేకించబడి ఉండాలి. అంటే ప్రభు ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు నీకు విడుదల వస్తుంది. ప్రభు ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీకు విడుదల వస్తుంది. దేవుని మాటలు నువ్వు మాట్లాడటం వల్ల ఎదట వాళ్ళు బంధకట్టులు కూడా ఏం చేస్తావట? విడిపించగలుగుతావట. హల్లెలూయా. చూడండి, ప్రభు ఆత్మ దమస్కు మార్గములో అపోస్తలుడైనటువంటి పౌలు మీదకి వచ్చింది సౌలుగా ఉన్నప్పుడు. అప్పుడు ఆయనకు 3 దినాలు 3 రాత్రులు 3 పగలు ఆయన అన్నపానములు తీసుకోకుండా, మరి కళ్ళు మరి అనకుండా, చీకటి పడిపోయి చీకటిలో కళ్ళు కనబడలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రభు యొక్క ఆత్మ ఆయనలోనికి వచ్చిన తర్వాత ఏమొచ్చింది ఆయనకు? ఏమొచ్చింది? ఆయనకు విడుదల వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? ఆయన ద్వారా లోకానికి ఏమొచ్చింది? వెలుగొచ్చిందంట. పౌలు ఏమన్నాడు? అన్యజనులకు నిన్ను వెలుగుగా చేస్తాను. ఎందుకంటే నీకు విడుదలొచ్చింది. నీ ద్వారా అనేక మందిని నేను విడిపిస్తాను. నువ్వు ప్రార్థన చేస్తే అపవిత్రాత్మలు పోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే చేతబడి శక్తులు కాలిపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే మంచం మీద పడి ఉన్నవారు లెగిచి కూర్చుంటారు. ఎందుకంటే బంధించినటువంటి ప్రతి బంధకము నుంచి కూడా నేను విడిపిస్తాను. ఎందుకంటే ప్రభు ఆత్మ నీలో ఉన్నది. కనుక దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు విడుదల. నువ్వు మాట్లాడుతున్న మాటల ద్వారా ప్రజలకు కూడా ఏమొస్తుందట? విడుదల కలుగుద్దట. అందుకనే ప్రభు ఆత్మ నీలో ఉంటే ప్రతి బంధకట్టు నుంచి నీకు విడుదలొస్తది. ఎదటి వ్యక్తికి కూడా ఏమొస్తదట? విడుదల కలుగుద్దట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం ధ్యానిద్దాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. చూడండి, మనం ఏ ఆత్మ కలిగి ఉన్నామంట? దాస్యపు ఆత్మ కాదట. అంటే బంధకాలలో బంధించబడే ఆత్మ కాదట. ఏ ఆత్మట? దత్తపుత్ర ఆత్మట. ఆ ఆత్మ పేరు ఏం పేరు? పరిశుద్ధ ఆత్మ. మీరు మళ్ళా ఆ దాస్యమనే కాడి కింద చిక్కకుండా ఉండాలి అంటే, మీరు భయపడకుండా ఉండాలంటే, మీ భయాలను ఈ లోకములో ఉండగా మీరు జయించాలి అంటే, మీరు పొందుకున్నది పిరికి ఆత్మ కాదు. దాస్యపు ఆత్మ కాదు.
బంధించబడే ఆత్మ కాదు. బంధించబడిన వారిని విడిపించే ఆత్మ అది. బంధించబడిన వారిని విడిపించేటటువంటి ఆత్మ మీరు పొందుకున్న ఆత్మ దత్తపుత్రాత్మ. ఈ ఆత్మ నువ్వు ఈ ఆత్మతో నింపబడి నువ్వు అబ్బా తండ్రి అని దేవునికి మొర్రపెడుతున్నావు. నువ్వు దేవుడి కుమారుడు, దైవ కుమారుడు. ప్రతి చీకటిని ఎదిరించే శక్తి ఉంది. ప్రతి రోగాన్ని ఎదిరించే శక్తి ఉంది. లోకాన్ని శాసించే శక్తి ఉంది. ఎందుకంటే నీలో ఏముందంట? దత్తపుత్రాత్మ, దేవుని ఆత్మ, విడుదల కలిగిన ఆత్మ, విడుదల కలిగించే ఆత్మ నీలో ఉంది. కనుక ఆత్మ కలిగిన వారై మనం స్వతంత్రులుగా జీవించాలి. పిరికివారుగా మనము జీవించకూడదు. కీర్తన 51వ కీర్తన 12వ వచనాన్ని కూడా ధ్యానించుకుందాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. చూడండి, ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉన్నారనుకోండి, మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకుని, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు నాయనా. నీకు ఇష్టమైనటువంటి మనసు, సమ్మతి కలిగినటువంటి మనసు అంటే నీకు ఇష్టమైన మనసు కలిగిన వాడిగా నేను జీవించాలి అంటే మళ్ళీ నీ ఆత్మను నాలో పెట్టి, నన్ను దృఢపరిచి, నన్ను బలపరిచి, ఆ రక్షణ ఆనందం నాకు మళ్ళీ పుట్టించుము అని ఎవరైనా అడిగారనుకో, దేవుడు ఏం చేస్తాడట? మళ్ళీ ఆ పరిశుద్ధాత్మని ఇచ్చి, దృఢపరిచి, బలపరిచి, ఆ పిరికి ఆత్మను తీసివేసి, విడుదల కలిగించి ఏం చేస్తాడట? మళ్ళీ ఆనందాన్ని దేవుడు పుట్టిస్తాడట. అందుకని దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటదట? స్వాతంత్రం ఉంటదట. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని కూడా మనం ధ్యానిద్దాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చూడండి, ఆత్మయే జీవింపజేస్తుందట, శరీరము నిష్ప్రయోజనమట. ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలోకొస్తే, ఆత్మ నిన్నేం చేస్తుందంట? జీవింపజేస్తుందంట. అంటే ప్రతి బంధకట్టు నుంచి, ప్రతి చీకటి శక్తుల నుంచి, నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రతి దురాత్మల నుంచి కూడా ఆత్మ విడుదల కలిగించి నిన్నేం చేస్తుందంట? ఏం చేస్తుందట? విడుదల కలిగిస్తుందట. అందుకనే ఆత్మయే నిన్ను జీవింపచేస్తుంది. నిన్ను జీవింపచేసే ఆత్మను నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు. నిన్ను జీవింపచేసేటటువంటి ఆత్మను నువ్వు అశ్రద్ధ చేస్తే నీ జీవితం ఎట్టిపోతుందో నీకే తెలీదు. నీ జీవితం ఎట్టిపోతుందో నీకే తెలీదు. కనుక ఆ జీవింపచేయు ఆత్మతో నువ్వు నింపబడితే నీ ప్రాణాత్మ దేహాలకు ఏమొస్తదట? విడుదల కలుగుతుంది. హల్లెలూయా. శరీరము నిష్ప్రయోజనము. మనం కనబడినటువంటి శరీరాన్ని చూసి ఆనందిస్తాం. ఈ శరీరాన్ని బ్రతికించే లోనున్న ఆత్మను గురించి ఎవరికీ తెలీదు. కనుకనే ఆ ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతావు, ఆనందపరచగలుగుతావు. అంతేకాక నీకు విడుదల కలిగి ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువాట ఆయన రక్తాన్ని చిందించి, ప్రాణం పెట్టి, సమాధి చేయబడి 3వ దినము లెగిచి, మరి తండ్రి దగ్గరికి వెళ్ళి వేరొక ఆదరణకర్తను ఆత్మని ఇక్కడికి పంపించి ఆయన ఏం చేశాడట? ఎవరి ద్వారా వచ్చిందంటే ఇది? క్రీస్తు ద్వారా మనకు మళ్ళీ ఏం చేశాడట? క్రీస్తు ద్వారా మనకు మళ్ళీ స్వాతంత్రం అనుగ్రహించాడట, ఆత్మను పంపి. కనుక మళ్ళీ దాస్యత్వం అనే కాడి కిందకి మీరు వెళ్ళకూడదు. మళ్ళీ వెనక్కి నువ్వు చూడకూడదు. ప్రభువుని కలిగిన నీవు ఇంకెనక్కి చూడకూడదు. నువ్వు మళ్ళీ ఆ కాడి కిందకి వెళ్ళిపోకూడదు. అపవాది కాడి కిందకి నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు తన ప్రాణం పెట్టి, తన రక్తాన్ని కార్చి, మరణపు ముళ్ళును విరిచి, ఈ లోకాన్ని జయించటానికిని, ఈ శరీరాన్ని జయించటానికిని తండ్రిని అడిగి వేరొక ఆదరణకర్తను, ఆయన ఆత్మను, ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గరికి పంపించి, మనలో పెట్టి,
మనల్ని స్వతంత్రులు చేసినటువంటి దేవుని యొక్క ఆత్మను వదిలి మనం తిరిగితే మళ్ళీ ఎక్కడికెళ్ళిపోతామట? దాస్యత్వం అనేటువంటి కాడిలోకి వెళ్ళిపోతామట. ఇది తెలీదు జనాలకి. ఏం తెలియక ఏమనుకుంటారంట, ఆత్మను విడిచిపెడతాం. ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను. ఏంటంటే నాకు విడుదల లేదు. నీలో ఏంటి లోపమట? ఆత్మ కావాలి. ఏం కావాలి? ఆత్మ కావాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నింపబడతావో నీ ప్రాణాత్మ దేహాలకు విడుదల కలుగుద్ది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉంటదట. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రముండునన్నావు. అవును ప్రభువా, నీ ఆత్మ ఎక్కడైతే ఉంటదో నీ పోలికగా మేము మార్చబడతామన్నావు. ఇంగో నీ ఆత్మ మాలో పెట్టి ఇదిగో తండ్రి, అబ్బా తండ్రి అనేటువంటి పిలిచి కుమారులుగా మమ్మల్ని దీవించి మా ప్రాణాత్మ శరీరాలకు నాయన విడుదల కలిగించావు తండ్రి. ప్రతి బంధకట్టు నుంచి, ప్రతి చీకటి నుంచి విడుదల అనుగ్రహించావు. ఇంగో నీ ఆత్మను బిడ్డలందరూ కూడా ఎరిగి నాయన నీ ఆత్మతో నింపబడి ముందుకు కొనసాగడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.